తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మనం ప్రస్తుతం ఇవాల్టి జనపదం నిర్వహిస్తున్నాం చంద్రబాబు నాయుడు నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి. రాష్ట్ర మంత్రి పద్మారావు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. 15 నెలల క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. కానీ ఓపెన్గా ఉండే ఒక నాల అలాగే దానివల్ల 2-3 అక్కడ పడిపోయి మరణించిన సంఘటనలు జరిగాయి. అంతేకాదు ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చాలా సంవత్సరాలుగా ఇక్కడ జనం ఉంటున్నారు. వీళ్ళ కోసం పక్కా ఇళ్ళు కట్టిస్తామని చెప్పి గతంలో కూడా చెప్పారు. కొన్ని కట్టడం కూడా జరిగింది, కానీ వాటిని ఇంకా అలాట్ చేయలేకపోయారు. 3 డ్రైనేజ్ సమస్య, డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ లైన్లు కలిసిపోయి మురికి నీళ్ళు వస్తున్నాయి. 4 ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, పారిశుద్ధ్య సమస్య ఇలాంటి ఏరియాలో ఏ మేరకు ఉంటుందని చెప్పి అసలే మనం విషజ్వరాలు డెంగీ విపరీతంగా ప్రబలుతున్నాయని చెప్పి వార్తలు వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఇక్కడ స్థానికులతో మాట్లాడబోతున్నాం ఇవాళ. అన్ని సమస్యలే మేడం, మాకు అన్ని సమస్యలే. మోరి ఇండ్లు గుడిసెలు వేసుకొని ఆనబడ్డప్పుడల్లా నీళ్ళు ఎత్తిపోసుకునుడు, మోరీలు నిన్నుడు, నాల పొంటి పోతే అందులో వాడి చచ్చిపోడు. అదే 2 మనుషులు ఇక్కడ చచ్చిపోయినట్టు చచ్చిపోయారు ఆల్రెడీ. అవన్నీ చాలా ప్రాబ్లం మేడం. మా బస్తీకి అయితే చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. మేము ఒక్కటి ఈ ముఖానికి బట్ట పెట్టుకొని ఏడ్చుడు ఒక్కటి తక్కువ ఉంది అంతే. అంత చెత్త. సంవత్సరాల నుండి ఉన్నావు ఈడ 22 ఏళ్ళు. ఇప్పుడు 22 ఏళ్ళ నుంచి ఇన్నే ఉన్నావు. ఇట్లనే ఉన్నాయి పరిస్థితులు, ఏమన్నా మారినాయా? ఏం మారలే. ఒక్కటి చెప్పమ్మా. మారలేదమ్మా మేడం, ఇక్కడి నుంచి మారలేదు. మనుషులు అట్నే ఉన్నారు, గుడిసెలు అట్నే ఉన్నాయి, అన్నీ అట్నే ఉన్నాయి, ఏం మారలేదు. ఇండ్లు కట్టిస్తా మాకు గెలిపించారు అంటే వాళ్ళకు కూడా గెలిపించినాము. గెలిపిస్తే ఒక్కరు కూడా రాలేదు, వచ్చుడలేదు, తొంగి చూసులేదు. ఇక్కడ మన ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు మీ ఎమ్మెల్యే? కట్టిస్తాం, ఇండ్లు కట్టిస్తాం అన్నారు. ఇండ్లు కట్టించులేదు, ఏం లేదు, ఉట్టిగానే వస్తురుపోతుర్రు అంతే. ఎప్పుడైనా వచ్చిండ్రా మీ ఎమ్మెల్యే? రాలేదు, ఎప్పుడు రాలే. నీళ్ళకి ఇదే మోరీల ప్రాబ్లం, ఎత్తిపోసుకున్నాడు అదే ప్రాబ్లం. మోరీల ప్రాబ్లం ఉన్నదా? అంటే ఏమవుతుంది? వర్షం వచ్చినప్పుడు మోరీలు నిండుతాయి, నీళ్ళు ఇంట్లోకి వస్తాయి. పైన గుడిసెలు వేసుకున్నాం మేడం, మొత్తం నీళ్ళే వస్తాయి. రాత్రి అంతా నిద్రపోకుండా పైన అక్కడ కూడా డాబా మీద వేసుకున్నది మీదేనా? మీద వేసుకున్నాం, అట్నే ఉంటున్నాము. కానీ ఆ నీళ్లు ఎత్తిపోసుకుంటా, పిల్లలు నిద్రపోకుండా, ఏం లేకుండా అట్నే ఉంటున్నాం మేము. మరి అక్కడ ఎట్లా ఉంటాం? అక్కడ మరి పర్మిషన్ ఉన్నదా? ఎట్లా? పర్మిషన్ లేదు, మాకు జాగా లేదు. ఇండ్లు గులిచి ఇండ్లు కడతామని చెప్పారు, పైన వేసుకున్నాము. ఆ రెడ్కు ఎవరు ఇస్తలేరు. ఎక్కడి నుంచి తేవాలా, ఎక్కడి నుంచి పోవాలా, పిల్లలు చాలా ఉన్నారు. ఇక్కడ నాలాలో పడి ఒక ఆయన చనిపోయిందట, వాళ్ళ అన్న ఎన్నో ఉన్నారు ఇక్కడ. ఆయనకు 2 పిల్లలు అయితే వాళ్ళ నాన్న చచ్చిపోయినాక రందికి ఆయన చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయింది ఆయన? రందికి తినలేక, పెద్ద రందికి అమ్మ ఒక్కతే, ఈమెకు చేయలేదు. మీ ఆయన నాలలో పడిండమ్మా? మా ఆయనే. ఎట్లా పడిండు? తమ్మంటి చేసిరి వేస్తే అది దారికిన తాగున్నాడు ఏమన్నా ఆ రోజు? తాగలేడు. ఎట్లా తెలిసింది ఆయన పడ్డాడని? తర్వాత మా వాళ్ళు సిపురు పని చేస్తారని సూచనలు చెప్తే మేమందరం ఉరికినాం. కష్టమవుతుంది అయితే చాలా. ఇప్పుడు చెప్పిండ్రు ఎవరికైనా మీరు ఇట్లా పడ్డాడని? ఎవరికి చెప్పలేము, ఆఫీసర్లకి అధికారులకి ఎవరికి చెప్పలే. మరి నాలా మూపించాలంటే ఎట్లా మూపించాలంటే చెప్పాలి కదా మరి. అవునండి, ఇప్పుడు వర్షం బాగా పడ్డది, లాలపేట పోయాడు, ఏమో వస్తువులు తీసుకొని వస్తున్నాడు. కరెంటు స్తంభాలు వేసినారు దాని మీద. ఆ స్తంభాలకి వెళ్ళి పోతా అంటే వెనక నుంచి వెళ్ళి బాగా వచ్చింది, అలానే కొట్టుకుపోయాడు. అక్కడ దొరికినాడు మోరి దగ్గర. చాలా దురదృష్టకరం. చాలా ఇంకొకరు కూడా చనిపోయినారు ఇట్లా. ఆయనకు ఆమెకు ఇల్లు లేదు, ఏం లేదు. ఆ గుడిసె మీద ఉన్నది, ఎక్కలేదు, దిగలేదు. ఆమె నీళ్ళ బిందె. సమస్యలు ఎవరు పట్టించుకుంటారో చాలా ఇది క్లిష్టమైన సమస్య. ఎందుకంటే నాలాలో పడి అది ఒక సంఘటనగా అది నమోదైపోతుంది తప్ప దీనికి పరిష్కారం మాత్రం వెతికే ప్రయత్నాలు ఇంతవరకు జరగలేదు. మీరు ఎక్కడ ఉంటారండి? మీరు ఏం సమస్యలు చూస్తున్నారు ఈ ఏరియాలో? ప్రస్తుతం డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది మేడం. లైన్ అప్పుడు కన్స్ట్రక్షన్ అయినప్పుడు చిన్న పైపులు వేసారు, అది ఇప్పుడు సరిపోవడం లేదు, అదొకటి. తర్వాత ఇప్పుడు ఎక్కువనే అనేది కాదు, అప్పుడు ఉన్న వాళ్ళందరే ఇప్పుడు ఉన్నారు. డ్రైనేజ్ లైన్ ప్రాబ్లం ఒకటి ఉంది. డ్రింకింగ్ వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డ్రైనేజ్ కలిసిపోతుంది. అందు ఫస్ట్ వచ్చేది అరగంటలో 10-15 నిమిషాలు మురికి వాటర్ వస్తుంది. మురికి వాటర్ వస్తుంది మేడం. ఏ రంగులో వస్తాయి నీళ్ళు? అది అంటే తెలుస్తుంది, వాసన వస్తుంది వాటర్ ఆల్రెడీ. అలాంటి నీళ్ళు సరిపోవట్లేదు. డ్రైనేజ్ పైపులు మరి వర్షం పడ్డదంటే ప్రతి ఇండ్లలో నీళ్ళు వచ్చేస్తుంది. మీరు చెప్పండి. మీరు మేడం వర్షం వచ్చినాడు, మంచినీళ్ళు డ్రైనేజ్ లైన్ మొత్తం కలిసిపోతాయి, మొత్తం స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇండ్లు కట్టిస్తాను కట్టించిర్రు. ఇదివరకు కూడా ఒక ఎమ్మెల్యే కూడా ఇక్కడ వచ్చి చూడలేదు. పద్మారావు అయితే ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడ.
మన శ్రీనివాస్ యాదవ్ వచ్చిండు, ఉన్న రోజులు ఆయన చేసిండు, రోడ్లు వేయించిండు, ఇవి చేసిండు. ఆ మోరీ లైన్ వేయించి ఆ మోరీల మీద మాత్రం ఆయన హయాంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నగర్ అని పేరు పెట్టారు. ఇప్పుడైనా మారుస్తారేమో కనుక్కోవాలి. ఏమో తెలియదు మేడం. వాళ్ళు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇదివరకు కూడా రాలేదు. ఇప్పుడు ఇంకో 1 year అయితే కట్నే కూడా కూలిపోతాయి. వాళ్ళు రారు, ఇవ్వరు. ఉన్నోళ్ళు ఒక 60 మంది కన్నా పోతే ఇంత జాగరణ కాదు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ? 326 కుటుంబాలు మేడం. 300 ఈ నగర్లో మాత్రమే. అంటే మొత్తం 500 కుటుంబాలు ఉన్నాయి. అందులో 180 ఇండ్ల దాకా వచ్చేసినాయి. మీరు ఇక్కడ స్థానికంగా అంటే వీళ్ళ సమస్యల కోసం మేము పోరాడుతున్నాం. ఏం సమస్యలు మీరు చూస్తూ ఇది ప్రైవేట్ అంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ మేడం. మేము గుడిసెలు వేసి కూడా 93లో గుడిసెలు వేసుకున్నాము. వేసుకోగా ప్రైవేట్ ల్యాండ్ అనేది కోర్టులో కూడా తిరిగినాము. కోర్టులో సీట్ తిరిగి మేము చార్జ్ షీట్లు వేసినాము. ఎమ్మెల్యే అది వకీల్ని పెట్టుకున్నాం. జడ్జిమెంట్ కూడా జరిగింది. ఫస్ట్ జడ్జి అండ్ సెకండ్ జడ్జిమెంట్ అయింది. పద్మరావు కూడా తెలుసు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు తెలుసు. ఈ జడ్జిమెంట్ అప్పుడు ఆ ఎమ్మెల్యే ఉండప్పుడు అంటే ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గుడిసెలు పోతాయని అన్నా కానీ మేము బాగానే ఫైట్ చేసినాం. ఫైట్ చేస్తే ఇది 4000 గజాల ల్యాండ్ మాకు ఇచ్చిండు. ఇది మాధవరావు అని రైల్వే కాంట్రాక్ట్ తార్నాకులు ఉంటాడు. 4000 గజాలు ఇచ్చిండు. 6000 గజాలు వాళ్ళు తీసుకొని ఫినిషింగ్ చేసుకొని ఆ ల్యాండ్ మిగిలిన గుడిసెలు గూగుల్ అవుట్ చేస్తే పైన బిల్డింగ్ల పైన వేసుకున్నాం మేము. అయితే వాటరు, మంచినీళ్ళు, ఈ డ్రైనేజ్ కలిసి వస్తాయి మేడం. మళ్ళీ 15 రోజులకు ఒకసారి మొత్తం నిండిపోతుంది మేడం. నిండిపోయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఏం నిండుతుంది? రోడ్ అంతా నిండుతుందా? ఇదంతా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా మ్యాన్ హోల్స్, బయటకు వచ్చేస్తాయి మేడం. బయట ఈ పైపులు చిన్నగా ఉట్లా చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. మళ్ళీ ఒకటి వీళ్ళు పైన ఉంటారు మేడం. పైన ఉండటం వల్ల తిప్పండి ఒకసారి కెమెరా. అక్కడ పైన కూడా డాబా మీరు వేసుకున్న గుడిసెలు వేసుకున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ పాకల పరిస్థితి కూడా సరిగ్గా లేవు. అవును మేడం, ఇది చాలా ప్రాబ్లం. వాటర్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏదైనా సమస్య గురించి జిహెచ్ఎంసీ ఆఫీసులో కూడా 2-3 సార్లు పోయినాం మేడం. ఇట్లా అవుతుందని ఎన్నిసార్లు అయినా మా ప్రాబ్లం పట్టించుకుంటలేదు మేడం. కరెంట్ కూడా మేడం ఒక్క పోల్కి వచ్చి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి చూడండి మేడం. వస్తుంది మేడం, వస్తుంది కానీ అవి వైర్లన్నీ ఒక దగ్గర అయిపోయి బరస్ట్ అయిపోయి కరెంటు పోతుంది మేడం. చాలా ప్రాబ్లం ఉంది అక్కడ. 2 ఇళ్ళు కూడా కాలిపోయినాయి మేడం. అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఒకటి షార్ట్ సర్క్యూట్ వల్ల ఎంత డేంజరస్. చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి బయటకు వస్తారు. చాలా కనెక్షన్స్ కనపడతాయి మేడం. ఇక్కడ కనిపించేట 3 పోల్స్ ఉన్నాయి. అక్కడ చాలా ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం మాత్రం. మీ పేరేంటి చెప్పండి? ప్రవీణ్ కుమార్ నా పేరు, కాంగ్రెస్ లీడర్ని. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలోనే వైఎస్ఆర్ కాలనీ అని పేరు పెట్టి 120 ఇళ్ళు శాంక్షన్ జరగడం జరుగుతుంది. ఇంకా 120 మంది ఇంకా చాలా మంది ఉన్నారు. మా కాంగ్రెస్ హయాంలో జరిగిన కట్టడాలు ఇప్పుడే ప్రస్తుతం ఉన్నాయి. మినిస్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళాం. వేరే వాళ్ళకి కూడా ఇక్కడే మేము పునఃస్థం మళ్ళీ ఇక్కడే ఇవ్వాలని చెప్పి మినిస్టర్ గారు అడిగాం. మినిస్టర్ గారు సాంఘిక పరిష్కరిస్తామని చెప్పారు. చాలా సమస్యలు ఉన్నాయి. మినిస్టర్ గారికి కూడా చెప్పాము. డ్రైనేజీ సమస్య, వాటర్ పొల్యూషన్ సమస్య. ఇక్కడ ఏంటంటే చాలా సిటీ సెకండ్ స్లమ్ అమ్మ, ఇది చంద్రబాబు నగర్ అంటారు కానీ చాలా సిటీ సెకండ్ స్లమ్. చాలా జనాలు ఇక్కడ చాలా విపరీతంగా బాధపడతారు. మినిస్టర్ గారు చాలా స్పందించారు. మా కాంగ్రెస్ హయాంలో మేము చేసిన కొన్ని వరకు ఇన్కంప్లీట్ వర్క్ చేసి ఆయన ఇనాగ్రేషన్ చేస్తారని ఆశిస్తున్నాం. మేము కూడా కాంగ్రెస్ హయాంలో ఏం అవ్వలేదంటున్నారు కదండి, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కట్టడాలు మీకు కనపడుతున్నాయి. జేఎన్ఆర్ స్కీమ్ అనేది పండిత్ జవహర్లాల్ స్కీమ్ 2009 నుంచి 2014 లోపు మీ స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేశారు చెప్పండి? స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక ఎంపీ గారు కలిసి ఈ జేఎన్ఆర్ స్కీమ్ కింద అలాట్మెంట్ చేశారు. ముందు బాంబే స్కీమ్ ఉంటే సరిపోదు అని ఒక సింగిల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్తో మా గవర్నమెంట్ ఇవన్నీ పెద్ద స్కీమ్లు అండి. ఇవన్నీ వాగ్దానాలు చేస్తారు, అవన్నీ బాగున్నాయి. చిన్న సింపుల్ థింగ్స్, ఒక నాలా మీద స్లాబ్ వేయించే పని చేయలేకపోయారు. ఎందువల్ల చేయలేకపోయారు? దానివల్ల వచ్చే పారిశుద్ధ్య సమస్యలు, సేఫ్టీ ఇష్యూస్. ఒక పిల్లలు పరిగెడుతూ వెళ్ళి నాలాలు పడితే ఎవరు బాధ్యులు చెప్పండి? మేడం, మీరు చెప్పిన సమస్య కరెక్టే. నాలాలు పడిన తర్వాత మేము ఇప్పించిన స్లాబ్ రోడ్ అక్కడే కనపడుతుంది మీకు. కాంగ్రెస్ హయాంలో జరిగినది. ఇంకా చాలా పెద్ద నాల అక్కడ అలాగే ఉంది. లేదు మేడం, అక్కడ లేదు. అది చనిపోయిన తర్వాత కట్టించిన నాల స్లాబ్ బ్రిడ్జ్ కాంగ్రెస్ హయాంలో జరిగింది. మా కార్పొరేటర్ కానీ, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు బాగా దృష్టి పెట్టి చేశారు. ఈ ఇల్లులు కట్టించారు. ఏంటంటే ఇక్కడ జరిగే కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ అందరూ ఒక్క దగ్గర ఉండాలని ఒక ఆశతో అందరూ ఇక్కడ బాధపడుతున్నారు. ఒక్క నిమిషం సార్, తిరిగి వస్తాం మీ దగ్గరికి. ఏమ్మా, ఇప్పుడు నాలా మొత్తం మూపిచ్చినామని చెప్తున్నారు, ఎవరో ఒప్పుకుంటారా మీరు? నాలా మూపిస్తామని ఎవరు చెప్పలేదు మాకు. అందులో ఓ పిల్లగాడు చచ్చిపోయిండు, ఒక పెద్ద చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయిందా? బాబు కూడా చనిపోయిండు. ఇక్కడ పడిపోతే అక్కడ దాకా కొట్టుకుపోతారు. అది మా బస్సు వాళ్ళు చూస్తేనే మాకు ఆ శవాలు దొరుకుతాయి కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏది పట్టించుకోలేదు. ఇప్పటి వరకు 325 ఇండ్లు ఉన్నాయి మాకు. ఇక్కడ 170 ఇండ్లు కట్టించింది. మిగతా పబ్లిక్ ఎక్కడ పోతాను? మేము అయిందాన్ని కాందానికి అన్ని విధాల పిల్లలు జిల్లలు అందరూ ఇక్కడనే బతుకుతున్నాం. మేము బయట పోవాలంటే ఎక్కడ పోం. ఏం పని చేసుకుంటారమ్మా? అంతా కూలి పని చేసుకుంటాం, చెత్త పని చేస్తారు, ఇళ్ళలో పని చేసుకుంటాం. మేము ఉన్న వాళ్ళం కాదు. మా బస్తీ లీడర్ ఉండేపాటికే మా రాత్రి అయినా పగలైనా మా కష్టమైన సుఖమైన ఆయన ఉండేపాటికే మా పిల్లలు మేము
మంచిగా ఉంటున్నాం. మాకు రాత్రిపూట ఏదైనా కానీ ఎవరు వచ్చి పట్టించుకోరు. ఇంతవరకు ఈయన పద్మారావు ఇంతవరకు వచ్చి ఒక రాజు వచ్చి చూడలేదు. మీరు ఒకసారి ఆయన్ని ఇన్వైట్ చేయాలి, ఒక పూట వచ్చి ఇక్కడ ఉండమని చెప్పి. మంత్రి గారు జరిగిపోతే టైం ఇచ్చిండు, ఆయన కూడా కొంచెం బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఇంతకంటే బిజీ ఉంటుంది జనం కంటే. మాకు ప్రోగ్రాంలో వస్తున్నాయి జర ఆ టైంలో మాకు టైం లేకపోయిండు. మేము ఒక 3 times మేడం చీఫ్ మినిస్టర్ అట్లా కాదు కానీ బిజీ ఉన్నాడు మినిస్టర్ గారు. వస్తానని చెప్పిండు, టైం కూడా ఇచ్చాడు మాకు. టైం ఇచ్చి ఇవన్నీ కొంతమందికి ఇస్తే కొంతమంది కాకపోతే గొడవలు అవుతాయని చెప్పి ఆయన కూడా ఆలోచిస్తుండు. ఇక్కడ ప్రైవేట్ ఇల్లు ఒక్కటే కాదు కానీ సమస్య, ఇప్పుడు ఇళ్ల సమస్య సరే మీరు అన్నది మాట కరెక్ట్ వాస్తవం. ఇక్కడ కనిపించినట్టు డ్రైనేజ్ అక్కడ మ్యాన్ హోల్స్ అని ఓపెన్గా ఉన్నాయి, దోమల పడుతుంటుంది. ఇక్కడ ఇలాంటి జీవన విధానంలో వాళ్ళ కాన్స్టిట్యూట్ నియోజకవర్గం వాసులు నివసిస్తున్నారంటే ఎంత కష్టం. అది కష్టం ఉంది మేడం. మేము ఏమన్నామంటే మెయిన్ డ్రైనేజ్ ఎక్స్టెండ్ చేయమని చెప్పినాము. మంజర లైన్ మురికి వాటర్ వస్తుందని కూడా చెప్పినాము. ఎవరైనా అమ్మ నీళ్లు పట్టి తీసుకొస్తారా? పట్టి నీళ్ళు ఏమైనా ఉన్నాయా? వాసన వచ్చే నీళ్ళు వాటర్ వచ్చినప్పుడు తెలుస్తుంది మేడం. ఫ్రెష్గా అవుతాయి కదా మేడం. ఇప్పుడు బిందెలలో పేరుకుంటాయి, వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుంది. అవి మేము ఆ మీదకి ఎత్తుకపోతాం మేడం నీళ్ళు. సమస్య మాకు తాగడానికి 5-6 బిందెలు పట్టుకుంటాం. ఇక కింద ఉన్న వాళ్ళకి కూడా తక్కువనే వస్తాయి. గంట అంటాడు, గంట ఇడవనే ఇడవాడు. మురికి నీళ్ళే వస్తాయి. మాకు ఏముండదు, ఒక 2 లైట్లు ఉంటాయి, ఒక ఫ్యాన్ ఉంటుంది, టీవీ ఉంటుంది. దానికి 1000 రూపాయలు 800 కరెంట్ బిల్లులు 1000 రూపాయలు. ఇప్పుడు బిల్లు తీసుకొని చూపిస్తే 2 నెలలకు 1600 వచ్చింది నాకు. ఒక్క నెలకు 800, దానికి 50 రూపాయలు ఫైన్ వేస్తారు. మాకు ఏ దానికి సవలతి లేదు. మేము మోరీలు సాగు చేయాలన్నా మేము డబ్బులు ఇచ్చి, అన్న కూడా డబ్బులు ఇచ్చి సాగు చేపిస్తారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా సరిగ్గా రారు, పట్టించుకోరు. పిలిస్తే కూడా రారు, ఫోన్ చేసి పిలిస్తే కూడా రారు. మేము పోయి అక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా ఇక్కడ రారు. అన్నీ మేమే చేసుకోవాలా. మాకేందంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇండ్లు కావాలా. మాకు పొదుపు తీసుకుంటే కూడా వాళ్ళు 3 లక్షలు లోన్ ఇచ్చిన మాకు. ఇప్పుడు 60,000 అప్పు కట్టమంటున్నారు. 60,000 లోన్ అంతా అయిపోయింది. అప్పు వడ్డీ వేసిండ్రు. అప్పుడేమో వడ్డీ లేకుండా ఇచ్చినామని అన్నారు, ఇప్పుడేమో వడ్డీ కట్టమంటారు. కెనరా బ్యాంకు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? లోన్ అయితే మేము ఒక రోజు కూడా ఆపకుండా కడతాం. ప్రస్తుతం మనం చూసిన సమస్యలు, ఒకటి డ్రైనేజ్ లైన్, డ్రింకింగ్ వాటర్ లైన్ కలిసిపోయి మురికి నీళ్లు రావడం. ఆ నీళ్లు వచ్చే నీళ్ళే గంటసేపు వస్తాయి, వాటిలో అరగంట సేపు మురికి నీళ్లు, వాసన వచ్చే నీళ్లు వస్తున్నాయి. 2, ఇక్కడ మ్యాన్ హోల్స్, రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉండి వర్షం వచ్చినప్పుడల్లా ప్రతి 10 రోజులకు ఒకసారి ఇక్కడ రోడ్డు పొంగి ప్రవహిస్తుంది. దాదాపు రోడ్డు కూడా నాలాగా తయారవుతుంది. 3, తీవ్రమైన సమస్య చుట్టుపక్కల అంటే ఏరియా మొదలుకుని ఇక్కడికి వచ్చే వరకు రోడ్డు మార్గం అంతా మనం ఇప్పుడు చూడబోతున్నాం కాసేపు అయ్యాక. నాలా ఓపెన్గా ఉంది, దానివల్ల వచ్చే దోమల సమస్య, పారిశుద్ధ్య సమస్య ఇంకా చెప్పనవసరం లేదు. 4 పక్కా ఇళ్ళు ఇంతవరకు వీళ్ళకి ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. కొంత ఏరియా ఇది ప్రైవేట్ ల్యాండ్ కావడంతో గవర్నమెంట్ వాళ్ళతో ఇంకా చర్చలు జరుపుతోంది ఈ ల్యాండ్ ఏ విధంగా వీళ్ళకి పంచిపెట్టాలని చెప్పి. ఇళ్ళు లేని వాళ్ళందరూ కూడా పైన అక్కడ పాకలు వేసుకుని ఉంటున్నారు. 5, కరెంటు తీగలని కూడా ఒక్క పోల్కి కట్టేసినట్టు అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి చాలా సమస్యలు వచ్చి నిప్పంటుకున్న సంఘటనలు కూడా ఇక్కడ జరిగాయి. కరెంటు ఇంకా లేని కరెంటుకి ఉన్న కరెంటుకి బిల్లులు మోత మోగించేసేసి నెలకి ఈ చిన్న ఇల్లు మనం చూస్తున్నాం కదా, ఇలాంటి ఇళ్ళకి 800 రూపాయల కరెంటు బిల్లు వస్తుందంటే ఇంకా ఊహించుకోవచ్చు మన వ్యవస్థ ఎంత ఘోరంగా పనిచేస్తుందని చెప్పి. జనానికి చెప్పి ఓట్లు వేయించుకుంటారు, వాగ్దానాలు చేస్తారు, కానీ అవి నిలబెట్టుకోవట్లేదు. కాసేపు అయ్యాక బ్రేక్ తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత మనం నాలా వైపుకెళ్ళి చూడబోతున్నాం. అక్కడ దృశ్యాలు చూస్తేనే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంది. స్టే ట్యూన్, జనపదం కొనసాగుతుంది.